హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు గారు. ఈ రోజున ఈ రాష్ట్రానికి అపఖ్యాతి తెచ్చేటటువంటి ఎంతటి వారైనా సరే ఆ దుర్మార్గుల్ని వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టించే విధంగా ఈ రోజున కొమ్మినేని గారిని మీరు అరెస్ట్ చేయించారు. అది మా అందరికీ కూడా ఆనందదాయకమైంది. ఈ రాష్ట్రంలో అవమానపడ్డ మహిళలందరూ కూడా వాళ్ళు సంతోషించే రోజు. అలాగే దీనికి అసలు ముఖ్య కారణమైనటువంటి ఆ జర్నలిస్టు కృష్ణరాజు గారిని కూడా ఆడి జర్నలిస్ట్ అనటం కూడా తప్పు. ఆ జర్నలిస్టు సంఘానికి కూడా మచ్చ తెచ్చినటువంటి ఆ దుర్మార్గుణ్ణి కూడా గజ్జి కుక్కను కొట్టినట్టు కొట్టి అరెస్టు చేయించాలని సందర్భంగా కోరుకుంటూ, దీనన్నిటికీ మూలమైనటువంటి సాక్షి ఛానల్ యాజమాన్యాన్ని కూడా ఈ కేసులో వాళ్ళని కూడా పెట్టినందుకు కూడా మేము సంతోషిస్తున్నాం, హర్షిస్తున్నాం, గర్విస్తున్నాం. ఈ సందర్భంగా అరెస్ట్ చేసేటప్పుడు కొమ్మినేని గాడే ఒక మాట అన్నాడు, నాకు ఇప్పుడు 70 ఏళ్ల వయసు, మహాబతితో ఇంకో 10 ఏళ్ళు బతుకుతానేమో, మరి ఈ వయసులో నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని ఒక మాట అన్నాడు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, అదే కొమ్మినేనిగా, నాకు 70 ఏళ్ళే, ఇప్పుడు 71 నడుస్తుంది. 70 ఏళ్ల వయసులో ఉండి కూడా, అనుభవం ఉండి కూడా, పెద్ద వయసు వాడు అయి ఉండి ఇంకిత జ్ఞానంతో మాట్లాడాల్సి ఉండి కూడా మరి నువ్వు ఆ ఛానల్లో కూర్చొని ఆ దుర్మార్గుల చేత నువ్వు ఎకిలినవ్వులు నవ్వుకుంటూ ఆ కృష్ణరాజు గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాజధాని దేవతల రాజధాని కాదు, ఇదంతా కూడా మరి ఆ భాష నేను వాడలేను. అందువల్ల అది రెడ్ లైట్ ఏరియా వాళ్ళందరూ కూడా రోగాలు పాలయ్యారు. వాళ్ళకి కండోమ్స్, ఎయిడ్స్ మందులు కూడా సరఫరా చేస్తున్నాయి, 150 సంస్థలు సప్లై చేస్తున్నాయని వాడు మాట్లాడినప్పుడు వాడు తప్పు మాట్లాడుతున్నాడని నీకు తెలుసు కదా. 70 ఏళ్ల వయసు అని చెబుతున్నావు కదా, వాడిని ఆపాలి కదా. పోని చేశావు, దాన్ని టెలికాస్ట్ చేయకుండా ఆపాలి కదా. నీచుడా, దుర్మార్గుడా, ఇప్పుడంటావేంట్రా 70 ఏళ్ల వయసు అని చెప్పి? 70 ఏళ్ల వయసులో చేసిన పనులు ఇవి. నువ్వు ఒక వ్యక్తిని చంపితే ఒక వ్యక్తే నష్టపోతాడు, ఆడొక్కడే చచ్చిపోతాడు, ఆ కుటుంబం ఒకటే బాధపడుద్ది. కానీ ఈ రోజున మన రాష్ట్ర బ్రాండ్నే దెబ్బతీసే విధంగా ఎన్ని కుట్రలురా మీరు! ఇంత విషయం చెబుతారా? మీకు అధికారం రాలేదని, మీ నాయకుడికి అధికారం రాలేదని మీరు ఇన్ని ఈ విషం చుక్కలు ఇక్కడ వేసి మన యొక్క బ్రాండ్ని దెబ్బతీసే విధంగా, ప్రపంచ దేశాల్లో సిగ్గుపడే విధంగా మన సిగ్గు తీస్తారా మీరు? ఈ రాష్ట్రానికి మీరు విలువ తేవటమా? ఏవయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఏమిటా ఈ పనులు, ఈ దుష్ట పన్నాగాలేంటి, ఈ పనులు ఏంటి, దరిద్రం ఏంటి? మొన్న జూన్ 4వ తారీఖు నీ పెద్ద కలపని చెప్పావు, కనీసం బయటికి రాకుండా కోటకోటల్లో నుంచి అక్కడ ఎందుకు కట్టావో అంత ఎత్తు నాకు అర్థం కావట్లా. అక్కడ ఏం జరుగుతుంది అసలు? ఎవరిని రానియవు, మొత్తం ఆకాశం దాకా కట్టేశావు. మరి అక్కడ ఏం పనులు చేస్తున్నారో, ఎలాంటి పనులు చేస్తున్నారో, మరి ఎవరినైనా చంపేసి అందులో బూడి చేసినా కూడా గతి లేదు. ఆ విధంగా ఇంత విషయం చెబుతావా జగన్మోహన్ రెడ్డి గారు? నీ నోటితోటే నువ్వే చెప్పావు కదా, ఆడపిల్లలు అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు అని ఎన్నో మాటలు మాట్లాడు. అటువంటి యొక్క ఆడబిడ్డల్ని, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ, వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద అటువంటి మచ్చ వేసి ఆ మన బ్రాండుని చెడగొట్టే, అమరావతి బ్రాండుని చెడగొట్టే విధంగా ఇంత నీచవజ్ఞా దిగజారుతావని మేము అనుకోలేదా ఏలాడు కూడా. నేను నిజంగా చెప్తాను, నేను నీ తల్లి కలదా లేకపోతే జంతువులు కలయా? నువ్వు మనుషులకి పుట్టినోడిలాగా కలపడతల్లా. ఇప్పుడు చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికీ నేను దారినే సంబోధిస్తున్నావు ఇప్పటికి కూడా. ఎందుకంటే నువ్వు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డవి, ఆయన అంటే మాకు అభిమానం ఉంది కాబట్టి నీకు ఇప్పటికే విలువ ఇస్తున్నా. అమ్మా భారతి గారు, మీరు కూడా మీ ఛానల్లో ఇటువంటి తప్పుడు ప్రకటనలో ఇటువంటి మన అమరావతి మా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా మీరు ఇట్లాంటి ప్రవర్తన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు చేతగాని వాళ్ళు కాదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేతగానివాడు కాదు, దమ్ములోడు. ఎంతటి వాళ్ళనైనా సరే నిజాయితీగా తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను అని ఆయన అనేక సార్లు నిరూపించాడు. మా కార్యకర్త
బాపట్ల కిరణ్ కుమార్ తప్పు చేసినా కూడా ఇది తీసుకెళ్ళి అరెస్ట్ చేయించాడు, శిక్ష వేయించాడు. అలాంటిది మీలాంటి వాళ్ళు తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టడు. ఇప్పటికైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధిగా మసులుకోమని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఏపీ వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున ఈ క్రిమినల్స్ని అందరినీ కూడా ఈ అరెస్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి సహకరిస్తున్నటువంటి ఏపీ మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై దివ్యాంగ, జై జై దివ్యాంగ, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్, జై మోదీ, జై జై మోదీ, జై హింద్.